డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత కొనసాగించాలని సంగారెడ్డి జిల్లా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బీబీపేట్ రాజు స్వేరో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి కుటుంబంపై కావాలని చేస్తున్న కుట్రలు మానుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఉగ్రరూపం చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, శేఖర్, స్పోక్స్ పర్సన్ మల్లేష్ గౌడ్, ప్రభు, ఆర్గనైజ్ సెక్రటరీ అనిత, రాములు, సురేష్, రవి, సంపత్, ప్రణీత్, దేవన్న, సల్మాన్, యాదవ్, ఫనీ, అంకిత్, సాయి నాయకులు పాల్గొన్నారు. జై స్వేరో, ఆర్ఎస్పీ నాయకత్వం, ఆర్ఎస్పీ భద్రత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ భద్రత. మిత్రులారా, ఈరోజు సంగారెడ్డి జిల్లా స్వేరోస్ నెట్వర్క్ తరపున వందలాది మంది స్వేరోస్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం ఏర్పాటు చేయడం జరిగింది అంటే, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్గా 26 సంవత్సరాలు ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క భద్రతను కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ తొలగించడం జరిగింది. ఈ 26 సంవత్సరాల ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్గా ఉన్నప్పుడు 1995లో తన యొక్క ఐపీఎస్ బ్యాచ్ స్టార్ట్ అయిన నుండి 26 సంవత్సరాలు దేశానికి చాలా సేవ చేసినటువంటి ఘనత, అలాగే శౌర్య పథకాలు, రాష్ట్రపతి మెడల్స్, ఇంటర్నేషనల్ స్థాయిలో గొప్ప గొప్ప అవార్డ్స్ తీసుకున్నటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ఉన్నది. అయితే ఇప్పుడు విషయం ఏంటిదయ్యా అంటే, ప్రవీణ్ సారు ఎప్పుడైతే తన ఉద్యోగాన్ని ప్రజలకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో త్యాగం చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం, ప్రజల గొంతై ప్రజల కోసం ప్రశ్నిస్తున్న క్రమంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ యొక్క వ్యవస్థను, ఈ యొక్క ప్రశ్నించే గొంతులన్నింటినీ కొలాప్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రవీణ్ కుమార్ సార్ యొక్క గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రవీణ్ కుమార్ సార్కు గుండు చేసుకోవడం మూలంగా ఉన్నమతిపోయింది అనేటటువంటి వ్యక్తిగత హననమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. స్వేరోస్గా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వేలాది మంది స్వేరోస్ ఖండించడం జరిగింది. నెక్స్ట్, అసలు ప్రవీణ్ సారే టార్గెట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పనిచేస్తుంది అంటే, ప్రవీణ్ కుమార్ యొక్క సంధించినటువంటి ప్రశ్నలకు ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేకుండా ఉన్నది. ఈయన ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేనటువంటి గవర్నమెంటు ఆయనను వ్యక్తిగతంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సెక్యూరిటీని తొలగించడం జరిగింది. అసలు ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఒక ఐపీఎస్కి కానీ ఐఏఎస్కి కానీ ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారంటే, తాను చేసినటువంటి సర్వీస్లో భాగంగా అనేక రకాలైనటువంటి రకరకాల సమస్యలు ఉంటే వాటన్నిటిని ఛేదించి ఈ దేశంలో శాంతి భద్రతల కోసం తను తీవ్రమైనటువంటి గొప్ప సేవ చేస్తారు. కాబట్టి వీళ్ళకు రకరకాల అసాంఘిక శక్తుల నుండి ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళకు ఈ యొక్క సెక్యూరిటీని, బుల్లెట్ ప్రూఫ్ కార్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ సారు జీవో 17 అనే గురుకుల పాఠశాలలో జరిగినటువంటి 2000 కోట్ల అవినీతిని బయట పెట్టడం మూలంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని జీర్ణించుకోలేకైనటువంటి పరిస్థితిలో నుండి అసలు ఈ ప్రవీణ్ కుమార్ అనేటోడు పదే మమ్మల్ని ప్రశ్నించి ఇబ్బంది పెడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన సెక్యూరిటీని తొలగించడం స్వేరోస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఒక ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఇస్తున్నా. ఎందుకోసం అంటే, రేవంత్ రెడ్డి గవర్నమెంటు జీవో నెంబర్ 17 అనేది తీసుకొచ్చి
ఈ యొక్క గురుకుల పాఠశాలల్లో అంటే కస్తూర్బా వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీ వెల్ఫేర్ కానీ, అలాగే జనరల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి 30 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకున్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు చేసేటటువంటి ఈ సిస్టాన్ని సెంట్రలైజ్డ్ చేసి, ఈ సెంట్రలైజ్ చేసినటువంటి సిస్టాన్ని గుజరాత్లో ఉన్నటువంటి కంపెనీలకు ఈయన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మఫత్ లాల్ అనే ఒక గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తికి 100 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. రమేష్ జైన్ అనేటటువంటి న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఈ యొక్క 100 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మిస్టర్ రేవంత్ రెడ్డి, మేము స్వేరోజ్గా ఏం ప్రశ్నిస్తున్నామంటే, పోరాడి 1200 మంది తెలంగాణ కోసం పోరాడి చనిపోయినటువంటి విద్యార్థుల యొక్క అమరవీరుల త్యాగాల మీద వచ్చినటువంటి తెలంగాణకు ఢిల్లీ యొక్క వాళ్లకు భయపడి నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నావని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ తెలంగాణలో గుడ్ల కాంట్రాక్ట్ చేసే వాళ్ళు లేరా? డ్రెస్సులు కుట్టించే చేనేత కార్మికులు లేరా? అలాగే బట్టలు నేసేటటువంటి వాళ్ళు లేరా? షూ కాంట్రాక్ట్ చేసే వాళ్ళు లేరా? మటను, చికెను, క్యాటరింగు, అలాగే బెంచెలు, గ్లాసులు, వీటన్నిటికీ కాంట్రాక్ట్ మీరు మొత్తం కేవలం మఫత్ లాల్ అనేటటువంటి గుజరాత్ మార్వాడికి ఇస్తున్నారు. ఇది తప్పు. తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న సన్నకారు ఎంఎస్ఎంఈ నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి చాలామంది చిన్న బహుజన వ్యాపారస్తులకు వాళ్ళని గండి కొట్టాలని మీరు కంప్లీట్గా ఈ సిస్టాన్ని గురుకుల ఈ స్కూల్లో ఉన్నటువంటి సిస్టాన్ని తీసుకుపోయి మీరు ఈ గుజరాత్ వాళ్ళకి ఇవ్వడం అనేది శుద్ధ తప్పు అనేటటువంటి ప్రశ్న మీద ప్రశ్న ప్రవీణ్ కుమార్ సార్ మీకు వేస్తే ఓర్చుకోలేనటువంటి మీ గవర్నమెంట్ ఒక సవాల్ ఇసిరింది. నిన్న ఏమని సవాల్ ఇసిరి, మీకు దమ్ముంటే మీరు గన్ పార్క్ దగ్గర రండి, గన్ పార్క్ దగ్గర మేము కూర్చొని మాట్లాడదామంటే గన్ పార్క్ దగ్గరికి రావడానికి సిద్ధమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను, అలాగే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు అందరిని అరెస్ట్ చేసి కాంచన్బాగ్ స్టేషన్ తీసుకొని వెళ్ళి, అసలు మీకు దమ్ముంటే, నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సవాల్ విసిరి కోకముడ్చుకొని వెళ్ళేటటువంటి తీరు ఇది మీరు చేస్తున్న తప్పులకు నిదర్శనం అని తెలియజేయడానికి ఇది సంకేతం. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ అర్థమైపోయింది నిన్న. అదే మీ 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 గవర్నమెంట్ చేస్తున్న పనులు ఏమున్నాయంటే, ఎవడో కన్నతల్లికి ఏమో ఏనోడు పినతల్లికి గాజులు పెట్టే ప్రయత్నం చేసినాక మీరేమో తెలంగాణ ప్రజల సొమ్ము తింటున్నారు, ఢిల్లీకి ఏమో మూటలు మోస్తున్నారు. అసలు ప్రతి నెల మీరు ఢిల్లీకి మూటలు మోయకపోతే మీకు ముఖ్యమంత్రి పదవి కూడా ఉండదు. మీరు కమిషన్లు తీసుకుంటా ఉన్నారు కేవలం మీ కుటుంబానికి. అసలు మీ తమ్ముడు, మీ అన్న వాళ్ళు కొండల్ రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ ఎమ్మెల్యేలా బ్రదర్? వాళ్ళు ఎంపీలా, వాళ్ళు మినిస్టర్లా, వాళ్ళు ఎమ్మెల్సీలా, వాళ్ళు జెడ్పీ చైర్మన్లా? వాళ్ళు ఎందుకు మరి 4+4 8 వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు? ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీసేయడం శుద్ధ తప్పు. స్వేరోజ్గా మేమందరం సంగారెడ్డి జిల్లా నుండి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి ఊర్లో 100 మంది స్వేరోస్ ఈ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధమై యుద్ధానికి బయలుదేరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అందరికీ ఒకటే సవాల్ విసురుతున్నాం. ప్రవీణ్ కుమార్ సార్ని మీరు బండి సంజయ్ విషయంలో, బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ను హత్య చేయాలని మీ గవర్నమెంట్ కుట్ర చేస్తుంది. ఈయనకున్న సెక్యూరిటీ తీసేసి ఈయనను కథం పెట్టేస్తే ఈ పేద ప్రజల నుంచి వచ్చినటువంటి వాయిస్లన్నీ కథమైపోతాయి. వీళ్ళని ప్రశ్నించేటటువంటి నాయకుడు ఎవడు ఉండాడనే ఉద్దేశంతో మీరు కుట్రపూరితంగా ప్రవీణ్ కుమార్ సార్ను హత్య చేయాలనేటటువంటి సంకల్పం మీరు ప్లస్ బీజేపీ, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్ మీరిద్దరు కలిసి ఆ యొక్క ప్రవీణ్ కుమార్ సార్ని కావాలని టార్గెట్ చేసినారు. నిన్నటికి నిన్న ఆ యొక్క గన్ పార్క్ దగ్గర వీళ్ళు వస్తామనే ఉద్దేశంతో వస్తుంటే ప్రవీణ్ సార్ యొక్క కుటుంబం మీద వ్యక్తిగతమైన దాడి చేస్తున్నారు. మేడం లక్ష్మీబాయి గారు డైరెక్టర్గా దేశ ప్రధానమంత్రి చేత 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవార్డు తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆఫీసర్ అయినటువంటి లక్ష్మీబాయి గారిని నిన్నటికి నిన్న ఆటోమేటిక్గా ఒక లూపోల్ కోఆపరేటివ్ సిస్టమ్ అని దానికి మీరు ట్రాన్స్ఫర్ చేసినారు. అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా రేవంత్ రెడ్డి గారు? ఒక పొలిటికల్గా ఎదుర్కొనే సమస్యను పొలిటికల్గానే ఎదుర్కోవాలి, కానీ మీరు కుటుంబం మీద పడ్డారు. ప్రవీణ్ సార్ కుటుంబం మీద ఆయనకు భద్రతను తీసేసినారు, వాళ్ళ మేడంను ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు? అసలు మీ ఇదేనా ధర్మం? మీరు ఎన్ని రోజులు గవర్నమెంట్లు ఉంటారండి? స్వేరోజ్గా మేము హెచ్చరిస్తున్నాం.